హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంక ఈరోజు మార్నింగ్ లేవగానే ముందైతే బట్టలు అయితే మిషన్లో వేసానండి. ఇంకా అవి నాకు ఇంట్లో పనులు అయ్యేసరికి ఇంకా బట్టలు కూడా చక్కగా వాష్ అయిపోయాయి అన్నమాట. ఇంకా నేనైతే ఇప్పుడు బట్టలన్నీ కూడా ఆరేయడానికి పైనకి వచ్చానండి. ఈ మధ్య ఏంటంటే డైలీ టెరెస్ పైనకి ఒక 3-4 టైమ్స్ రావాల్సి వస్తుందండి. ఇంకా వాకింగ్ చేయడము అదంతా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎక్కడము దిగడము ఇదే సరిపోతుందన్నమాట. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ కూడా ఆరేస్తున్నానండి. బయట గాలి కూడా బాగా వస్తుంది. ఇంకా నాకు ఇంట్లో పనులు పూర్తయిపోయాయి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు టైం అయితే 10:30 11 అవుతుంది. ఇంకా ఇంట్లో పనులు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా బట్టలు ఆరేయడానికి అయితే పైనకి వచ్చాను. మార్నింగ్ ఏ టైం కంటే 7:30కి 6:30కి ఏమో బట్టలు అయితే వేసేసానన్నమాట. ఇంకా నాకు పనులన్నీ పూర్తయ్యే వరకు బట్టలు అయితే వాష్ అయిపోయాయి కదా అనేసి ఈ మధ్య ఏంటంటే మార్నింగ్ టైమే వేస్తున్నాను. మనకి పనులు అయ్యేసరికి బట్టల పని కూడా కంప్లీట్ అవుతుంది కదా అనేసి ఇంక ఇక్కడైతే బట్టలన్నీ కూడా ఆరేస్తున్నానండి. ఇంకా ఈ మధ్య ఏంటంటే 2-3 డేస్కి ఒకసారి బట్టలు వేస్తున్నాను. ఇంకొక 1 వీక్ అయిన తర్వాత 1 వీక్ 10 డేస్ అనుకోండి. ఇంకో 10 డేస్ తర్వాత మా పాప కూడా వస్తుందండి హాస్టల్ నుండి. ఇప్పుడు ఇంటర్ పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా. ఇంకా మా పాప ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా తను 12 కల్లా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా మా పాప అయితే వచ్చేస్తుంది. ఇంకా తర్వాత పనులు కాస్త ఎక్కువనే అయిపోతాయండి. పిల్లలు వస్తే మాత్రం ఇంకా పాప వస్తే వాళ్ళు ఏదో ఒక స్పెషల్ అడుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటాం. మనకి ఇంకా పనులు తీరవన్నమాట. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ కూడా ఆరేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్తున్నాను. బయట వెదర్ అయితే బాగుందండి, అంటే చల్లగా ఉంది. అప్పుడప్పుడు ఎండ వస్తుంది, అప్పుడప్పుడు మబ్బు వస్తుంది. మరీ అంత చల్లగా లేదు, వేడిగా లేదన్నమాట. వెదర్ అయితే బాగుంది. ఇంకా బట్టలు ఆరేయడం అయిపోయాక నేనైతే ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతున్నానండి. ఇంకా మార్నింగే మొక్కలకైతే నీళ్ళు అయితే పోసానండి. డైలీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మనకి ఇక్కడ ఉన్న మొక్కలకైతే వాటర్ పోస్తాను. ఇంక ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే బాగా పూస్తున్నాయండి. చూడడానికి కూడా చాలా బాగుంది అసలు. అంటే మనకి ఇట్లా ఇంట్లోకి రాగానే ఎదురుగా కనిపిస్తాయి కదా, చాలా బాగున్నాయండి. మంచి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ కలర్లో ఉన్నాయన్నమాట. మీకు ఫోన్లో ఇలా కనిపిస్తున్నాయి కానీ ఇంకా రియల్గా చాలా బాగున్నాయండి. ఇంకా కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి, అవి కూడా ఇంకొక 2-3 డేస్లో అయితే పూస్తాయి అన్నమాట. బాగున్నాయండి. అవి ఏం స్మెల్ అట్లా ఏం లేవు, కాకపోతే బాగున్నాయండి, చూడడానికి చాలా బాగున్నాయి. మనం పూజకు కూడా యూజ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ ఇంట్లో పనులు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఇంట్లో పనులు పూర్తయ్యాకే ఇంకా ప్రశాంతంగా వెళ్ళి బట్టలు అయితే ఆరేసుకున్నానండి. ఎందుకంటే ఎక్కడం దిగడము ఏంటో చిరాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా అంతా తుడిచేస్తానండి. ఈరోజు ఏంటంటే కొంచెం కబోర్డ్ కూడా క్లీన్ చేశాను. ఇంకా మనకి ఈరోజు ఏంటంటే మండే అండి. మనకి ఇంకా ఈరోజు పండగ అన్నమాట. అంటే పండగ అంటే స్పెషల్గా ఏం లేదు కానీ గారెలు కానివ్వండి ఏవో ఒకటైతే చేసుకోవాలి కదా, మూకుడు పెట్టాలి అంటారు మా సైడ్. కంపల్సరీ ఏవో ఒకటి చేసుకుంటాం కాబట్టి ఇంక ఇక్కడైతే నేను బట్టలు ఆరేసి వచ్చి కొంచెం అంటే జుట్టు కొంచెం పచ్చిగా ఉందనేసి ఇలా ఆరబెట్టుకుంటున్నానండి ఫ్యాన్ వేసుకొని. ఇంకా ఇంట్లో చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. పప్పు అదంతా కూడా నానబోసానండి. ఇంకా నేనైతే మా వారు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టైం వరకు గారెలు అయితే వేస్తాను. కొన్ని మిగిలినవి ఈవినింగ్ చేస్తానండి. ఎప్పటికప్పుడు చేసుకుంటే వేడివేడిగా బాగుంటాయి కదా అనేసి. ఇంకా నాకు హెయిర్ అయితే ఆరిపోయింది. నేనైతే ఇంకా జుట్టు పైనకి పెట్టేసుకొని ఇంకెక్కడ గారెలు అయితే చేస్తున్నానండి. చూసారు కదా, ఇంక ఇక్కడ పప్పు అండి, పెసర గారెలు అన్నమాట. మాకు ఫేవరెట్ అండి ఇంట్లో పెసర గారెలు, బొబ్బరి గారెలు ఇవంటే చాలా ఇష్టం మాకు. ఇంట్లో ఎప్పుడు చేస్తూనే ఉంటామండి. పండగ స్పెషల్ లాగా ఏమీ ఉండదు మాకు అసలు. ఎందుకంటే మా వారికి ఇవి అంటేనే చాలా ఇష్టం. ఇవి ఎప్పుడు అడుగుతూ ఉంటారు. మళ్ళీ అలా కాకుండా వేరే ఏవైనా కూడా అంత ఇంట్రెస్ట్గా తినారండి, ఈ గారెలు అయితేనే తింటారు. ఇంకా తన కోసం అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. మాకు ఇంకా పెసర్లు అవి ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఇంకా చేసుకోవడం మాకు కూడా అలవాటు అయిపోయింది. సో ఇంక ఇక్కడ గారెలు అయితే చేయడం కూడా అవుతున్నాయండి. ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా మేము గారెలు తినేసాము. ఇంకా రైస్ తినేసి ఇంకా కాసేపు పడుకుని ఆ తర్వాత ఇప్పుడు ఈవినింగ్ పని మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఇక్కడ చూసినట్టయితే బయటంతా ఊడుస్తున్నానండి. కొంచెం గాలి వచ్చింది ఈవినింగ్ టైంలో. ఇంకా మనకి ఇక్కడ పైన ఏంటంటే పిట్టెలు గూడు పెడుతున్నాయండి. అవి గూడు పెడితే మాత్రం ఫుల్ చెత్త తీసుకొచ్చి ఇంకా ఇక్కడ ఇంటి ముందు అంతా వేసి పెడుతున్నాయండి. అంటే అక్కడ వేసుకొని మళ్ళీ అక్కడ నుంచి పైనకి షిఫ్ట్ చేసుకుంటాయండి. నిజమండి, వాటిని చూస్తే భలే అనిపిస్తుంది.
సో పక్షికి ఉన్నంత ఆలోచన తెలివి సాధారణంగా మనుషులలో కూడా లేదేమో అని అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే వాటంతట అవి చక్కగా కష్టపడి అవంటూ ఒక చిన్న గూడైతే నిర్మించుకుంటాయి కదా, చాలా గ్రేట్ అండి. సో ఇంక ఇక్కడ చెత్త అంతా కూడా ఊడ్చేస్తున్నాను. మార్నింగ్ ఒకసారి మొత్తం ఊడ్చాను, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఊడవనట్టే అయిపోయిందండి, అంత చెత్త పడేసాయి. ఇంకా నేను ఆ చెత్త బయట వేయనండి, ఒక పక్కన కుప్ప చేసి పెడతానన్నమాట సైడ్కి. ఎందుకంటే పాపం మళ్ళీ అవి తీసుకొచ్చుకున్నాయి కదా, ఇంకా మళ్ళీ అవి అక్కడి నుండి పైనకైతే తీసుకొని ఇంకా మనకి కార్నర్ సైడ్ పైప్ లైన్ ఉంటుంది కదా పైన, అక్కడ పెట్టుకుంటాయి అన్నమాట అవి. సో బాగుంటాయండి, పొద్దున్న లేస్తే వాటి గోల భలే ఉంటుందండి, పిచ్చుకల గోల. సో ఇంకా బయట ఊడ్చేసుకోవడం, ఆ పని కంప్లీట్ అయ్యాక ఇంకా రూమ్లన్నీ కూడా ఊడుస్తున్నాను. మార్నింగ్ ఊడ్చాను కదా, మళ్ళీ ఇప్పుడు ఊడుస్తున్నానండి. ఈరోజు మార్నింగ్ ఏంటంటే ఇల్లంతా తుడిచేసుకున్నాను, పండగ కాబట్టి ఇల్లంతా తడిబట్ట పెట్టేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అయితే ఊడుస్తాను. ఇదంతా కూడా మీకు ఇప్పుడు మీరు చూసేదేలేండి, కొత్తగా ఏమీ ఉండదు. అయినా మన హౌస్ వైఫ్కి డైలీ ఇవే ఉంటాయి కదండి పనులు, మరి ఇంకా వేరే ఏముంటాయి. కొంతమంది అంటారు ఎప్పుడు ఒకటే వీడియోసా, రెగ్యులర్గా ఇవేనా అంటే, మరి మనం చేసే పనులు ఇవే కదండి మన ఇంట్లో. ఇంకా బయటకు వెళ్ళి తిరిగి చేసే పనులు అయితే ఏమీ లేవు కదా. సో మనం చేసే పనే మనం చూపించుకోవాలి తప్పితే ఊరికే టైంపాస్గా బయటకి తిరిగేసి బయట వీడియో షూట్ చేసి ఇదంతా చేయడం అయితే నాకు అంత ఇష్టం కూడా లేదు. సో ఇంకా అలా అనేసి నేను చేసే పనులు ఏంటి రెగ్యులర్గా అవి మాత్రమే నేనైతే వీడియో షూట్ చేస్తానండి. సో నచ్చిన వాళ్ళైతే చూడండి. సో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. సో నచ్చిన వాళ్ళు ఏమనుకోకండి, స్కిప్ చేయండి అబ్బా, ఓకేనా. ఇంక ఇక్కడైతే రూమ్స్ అన్నీ ఊడుస్తున్నాను, ఆ తర్వాత బెడ్రూమ్లు కూడా ఊడ్చేసాను అన్నమాట. ఈరోజు బెడ్రూమ్లో ఏంటంటే ఈ రూమ్ ఊడవలేదండి. మార్నింగ్ ఇంకా మా వారు పడుకొని ఉన్నారనేసి నేను ఆ రూమ్ ఊడవలేదు, జస్ట్ హాల్ ఇవి మాత్రమే ఊడ్చేసాను, చిల్డ్రన్ బెడ్రూమ్స్ అవి ఊడ్చేసాను అన్నమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ టైము అవి ఇవి అప్పాలు చేసుకోవడం సరిపోయింది కదా. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా తోమేసుకుంటున్నాను. ఇంక గిన్నెలు తోమేసానంటే ఇంకా కాసేపు అయితే పైనకి వెళ్దాం అనుకుంటున్నానండి, జస్ట్ కాసేపు అలా వాకింగ్ చేద్దామని. కానీ చూడాలి, ఇంకా ఈ పనులు అయ్యేసరికి ఓపిక ఒక్కొక్కసారి ఉండట్లేదు. ఇంకా ఓపిక ఉంటే మాత్రం వెళ్ళి కాసేపు అలా ప్రశాంతంగా వాక్ చేస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ గిన్నెలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి, మార్నింగ్ ఎక్కువ కడగలేదు, గిన్నెలు అలాగే వదిలేసాను. మీకు తెలుసు కదా నేనేంటంటే నాకు సింక్ నిండాలండి, సింక్ నిండా గిన్నెలు ఉంటేనే అసలు తోమిన ఫీల్ వస్తుంది. అందులో 2-3 ఉన్నాయనుకోండి అస్సలు తోమాలనిపించదు, అవి అక్కడే వదిలిపెట్టేస్తాను. ఇంక ఇక్కడ ఈవినింగ్ టైం కాబట్టి అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈవినింగ్ చేసామనుకోండి మనకి మార్నింగ్ అయితే ప్రశాంతంగా ఉంటుందండి, ఇల్లంతా నీట్గా ఉంటుంది, ఎలాంటి మెస్సీగా కనిపించదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇక్కడ కరెంట్ పోయింది వచ్చిందండి, చూసారా కదా, ఇప్పుడు 2 times పోయింది వచ్చిందన్నమాట. ఇంక ఇక్కడ గిన్నెలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా తోమేసుకుంటున్నాను. ఒకవేళ పైనకి వాకింగ్ వెళ్తాను, లేకపోతే లేదు, అలోగా మా వారు కూడా వస్తారు. ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ చేసినవి గారెలు ఉన్నాయి కాబట్టి ఇంకా మా వారైతే ఇష్టంగా ఈవినింగ్ కూడా తినేస్తారన్నమాట. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా కిచెన్ కౌంటర్ ఇవన్నీ కూడా తుడిచేసుకోవాలన్నమాట, అవి తుడవలేదు. ముందు గిన్నెలు తోమేద్దామనేసి అయితే తోముతున్నాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడ కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసుకోవాలి. ఇంక ఇదంతా కూడా ఒకసారి స్ప్రే చేసుకున్నానండి, అంటే కిచెన్ దగ్గర మనం ఎప్పుడూ రెగ్యులర్గా యూజ్ చేసేది ఉంటుంది కదా లిక్విడ్, అదంతా స్ప్రే చేసి ఆ తర్వాత నేను ఇంకా ఈ స్టవ్ ఇదంతా కూడా తుడుచుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఈ వీడియో అంతా కూడా నిన్న మండే రోజు అన్నమాట, మండే రోజు వీడియో షూట్ చేసింది. సో మండే వీడియో అండి ఇదంతా కూడా. ఈ మధ్య ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ షూట్ చేస్తున్నాను, ఇంకా డైలీ పెడదామన్నట్టుగా. ఇంక ఇక్కడ కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసానండి. మనకైతే ఇంక ఇక్కడ చీమలు అలాంటివి ఏమి రావండి, ఎప్పటికప్పుడు నీట్గా తుడిచిపెట్టుకుంటాం కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. సో నాకు ఇంకా కిచెన్లో పనులన్నీ కూడా పూర్తయిపోయాయండి. ఇంకా తర్వాత నేను ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయానండి, స్నానం అది చేసేసి ఇంకా ఈవినింగ్ టైం కూడా పూజ చేసుకుంటాం కదా, ఇంకా పూజ అంతా కూడా చేసేసుకున్నాను అన్నమాట. ఇంకా బయట వెదర్ చల్లగా ఉందండి, మనకి చక్కగా చంద్రుడు కనిపిస్తున్నాడు, చాలా బాగుంది, చల్లగా ఉంది కదా, మబ్బు అంటే మనకి ఇంట్లో వేడిగా అనిపిస్తుంది. ఎండలు కూడా ఎక్కువగానే పడుతున్నాయండి, ఎండలు ఎక్కువ కొడుతున్నాయి.
ఇంకా బయట అయితే చల్లగా ఉందనేసి ఇక్కడ కాసేపు నిలబడదామనేసి ఇక్కడ నిలబడ్డాను. చూసారు కదా బయట ఎంత బాగుందండి, బాగుంటుందండి. మాకు చుట్టూ చెట్లు ఉండడము, మంచి మెయిన్ రోడ్ ఉండడం వల్ల మనకి బాగా అనిపిస్తుంది అన్నమాట. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అసలు అంటే భయంలాగా అనిపించదండి. మనం ఇంట్లో సింగిల్గా ఉన్న భయంలాగా ఏమీ ఉండదన్నమాట, బాగుంటుందండి. సో ఎక్కడో లోపలికి ఇల్లు ఉంటే కొంచెం భయం అనిపిస్తుంది, కానీ మనకు అట్లా ఏమి ఉండదు కదా. ఎటు చూసినా చుట్టూ రోడ్డే కనిపిస్తూ ఉంటుంది, ఇంకా ముందు టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇండ్లు అన్నీ కూడా కొంచెం దగ్గరగానే ఉంటాయి కాబట్టి బాగుంటుంది. ఇంక ఇక్కడైతే నేను ఇంకా ఇక్కడ టీ పెట్టుకుంటున్నానండి. నాకేంటంటే గారెలు ఉన్నా, సర్వపిండి ఉన్నా, ఇలాంటివి ఏవో ఒక స్నాక్స్ లాంటివి ఉన్నప్పుడు కంపల్సరీ టీ ఉండాలండి. నాకేంటో ఇది ఒక పిచ్చి అలవాటు అట్లా. ఇంకా నేనైతే ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా టీ తాగుతూ ఈవినింగ్ టైం గారెలు తినేద్దామనేసి. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా మేము డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదండి. రైస్ ఉంది, నాకు వరకు రైస్ ఉంది. మా వారికి ఏంటంటే గటక ప్రిపేర్ చేశాను కదా, గటక ఉందన్నమాట. ఇంక ఈరోజు పౌర్ణమి కాబట్టి మేము ఇంకా నాన్ వెజ్ లాంటివి అయితే ఏమీ చేసుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ డే చేస్తాం కదా అండి. మనకి నెక్స్ట్ డే మంగళవారం హోలీ ఉంది కాబట్టి, బుధవారంలో హోలీ ఉంది కదా, ఇంకా ఆ రోజు చేద్దాంలే అనేసి అయితే ఇంక ఈరోజు ఏం లేదండి. జస్ట్ మనకి ఇంకా వెజ్ అన్నమాట. ఇంక ఇక్కడ ఇంతకుముందు అప్పాలు చేసాం కదా, అవి ఆయిల్ అండి, అదంతా కూడా వేరే దాంట్లో పోసి పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయండి. మళ్ళీ కాసేపు అయ్యాక తోమేస్తాను, ఎందుకంటే మేము ఇందాక నైట్ మా వారు వచ్చాక ఇంకా తను తినలేదు, తింటారన్నమాట. ఇంక ఇంతకుముందు తోమిన గిన్నెలండి ఇవన్నీ కూడా, నేను ఇంతకుముందు తోమేసుకున్నవి. మళ్ళీ ఇవన్నీ కూడా సర్ది పెట్టుకోవాలి. ఇంకా సింక్లో కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా మళ్ళీ క్లీన్ చేసి ఇక్కడ పెట్టేస్తానన్నమాట. అన్నీ కూడా రేపు సర్దుకుంటానండి. అవన్నీ కూడా ఆరిపోతాయి కదా, వాటర్ ఆరిపోయాక సర్దుకుంటాను. ఇంకా మా వారు వచ్చాక ఏంటంటే నేను వేడివేడిగా మళ్ళీ కొన్ని గారెలు చేసి ఇచ్చానండి. ఇంక ఇక్కడైతే టీ మరిగిపోయింది. ఇంకా మా వారు తినేస్తున్నారు. ఇంకా నేను కూడా వెళ్ళి చక్కగా వేడివేడిగా టీ తాగుతూ గారెలు అయితే తినేస్తానండి. ఇంకా టీ ఏంటంటే మంచి కలర్ఫుల్గానే ఉందండి, కలర్ బాగుంది. కాకపోతే నా ఫోన్లో ఇట్లా కనిపిస్తుందండి. నేను టీ పొడి కూడా ఎక్కువగానే వేస్తాను. మనకి టీ మంచి రెడ్ కలర్లోనే ఉంటుంది. కాకపోతే నా ఫోన్ ప్రాబ్లం అనుకుంటా, ఇలా మీకు కలర్ ఇలాగ అనిపిస్తుందండి. నిజానికైతే టీ కలర్లోనే ఉంది. ఇంక ఇక్కడ కూడా మీకు ఇంకా కలర్ కనిపించట్లేదు. సో ఇంక ఇక్కడైతే మా వారు తినేస్తున్నారు. ఇంకా నేను కూడా టీ తాగేసానండి. టీ తాగేసి ఇంకా గారెలు కూడా తినేసాను. ఇంక ఇక్కడ ఈరోజు మండే కాబట్టి ఇంకా మా వారు అయితే కూరగాయలు అవన్నీ తీసుకొచ్చారండి. మా వారు ఏంటంటే ఇంకా మా దగ్గర మార్కెట్ ఉన్నా కూడా తను బయట నుండి వచ్చేటప్పుడు బయటే తీసుకొస్తాడండి. అంటే తను ఎక్కువగా ఈస్గామ్ సైడ్ నుండి వస్తాడు, ఇంక అక్కడే తీసుకొస్తాడు. ఇంక ఇక్కడ ఇవి డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాడండి, ఖర్జూరా. నాకు చాలా ఇష్టం అండి, డైలీ మార్నింగ్ తింటాను. ఇంకా టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే మనకి ఇంకా సంత్రాలు కూడా తీసుకొచ్చారు, ఆరెంజ్ అంటారు కదా అవి. ఇంక ఇక్కడ గారెలన్నీ కూడా చేశానండి. ఇంకా చేసి పెట్టానంటే ఇంకా మార్నింగ్ కూడా తినేయొచ్చు కదా అన్నట్టుగా ఇలా నేను ఒక జల్లెడ పెట్టేశానండి. ఎందుకంటే అలా పెట్టామంటే మనకి గారెలు రేపటి వరకు ఉన్న 2 days ఉన్న పాడవన్నమాట, అస్సలు స్మెల్ రావు, బాగుంటాయి. మనకి అందులో ఉబ్బరిచ్చినట్టుగా మూత టైట్గా పెట్టొద్దండి. ఇలా ఏదైనా మనకి వడగట్టుకునే జల్లెడ ఉంటుంది కదా, అది ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. మనకు అందులోకి ఏమీ వెళ్ళవు, చక్కగా నీట్గా కూడా ఉంటుంది. సో ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నానండి. ఇంకా కొన్ని సింకులు గిన్నెలు ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే బయటికి వచ్చానండి. చూసారా అసలు ఎంత బాగుందండి, చంద్రుడు మాత్రం చాలా నిండుగా కనిపిస్తున్నాడండి. ఇంకా రేపు గ్రహణం కూడా ఉంది కదా, సో ఇంకా చూడాలి. ఇంక ఇది మార్నింగ్ అండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఇంకా నేనైతే టెర్రస్ పైకి వచ్చానండి. ఇంక ఇక్కడ కాసేపు అలా వాకింగ్ అయితే చేస్తున్నాను. ఎక్కువ లేదు, కొద్దిసేపే అండి. మార్నింగ్ నాకు ఇంకా పనులు ఉంటాయి కదా. సో వీడియో అయితే ఎండ్ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్.